సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, సిఎస్టి అంటే ఏమిటి? హాయ్ హలో నేనండి మీ శివతేజ, చార్టర్డ్ అకౌంటెంట్. మనం ఇంతకుముందు ఎపిసోడ్లో డిస్కస్ చేసినట్టు ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉన్న రకాలు ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎన్ని రకాలుగా ఉంది, ఎలా కట్టాలి, ఎన్ని రకాలుగా ఉందని డిస్కస్ చేశాము. ఇప్పుడు ఈ సర్వీస్ ట్యాక్స్, ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే మన స్టేట్లో గూడ్స్ అమ్మినట్టయితే వాల్యూ యాడెడ్ ట్యాక్స్, అలాగే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ గూడ్స్ అమ్మినట్టయితే ఏదైతే సిఎస్టి అనే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఉందో, ఈ మూడింటి విషయాల మీద కాస్త భిన్నంగా పరిశీలిద్దామండి దీన్ని. ఇప్పుడు ఈ వ్యాట్ అనేది ఏంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఆ పేరులోనే మనకు ఉంటుంది అక్కడ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అంటే మనం ఎంతైతే ప్రాఫిట్ కానివ్వండి, ఎంతైతే మనం యాడ్ చేశామో దానిపైనే ట్యాక్స్ పడుతుంది. అంటే ఏంటి అంటే దీని ద్వారా మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? 2005 ముందు మన భారతదేశంలో సేల్స్ ట్యాక్స్ అనే సిస్టమ్ ఉండేది. ఇప్పుడు 2005 నుంచి మనకి వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనే సిస్టమ్ వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వేరే పర్సన్ నుంచి ఒక 10 lakh రూపీస్ గూడ్స్ కొన్నాడు. ఆ 10 lakhs పైన 10% చొప్పున ₹1,00,000 ట్యాక్స్ కట్టాడు. అదే వస్తువులని ఆ వ్యక్తి ఇంకో వ్యక్తికి 12 లక్షలకు అమ్మాడు. ఆ ట్యాక్స్ రేట్ 10% చొప్పున చూస్తే 1,20,000 అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తి దగ్గర 10 లక్షలకు కొని అతనికి ₹1,00,000 ట్యాక్స్ ఇచ్చాను. మళ్ళీ 12 లక్షలకు అమ్మి 1,20,000 ట్యాక్స్ నేను తీసుకొని గవర్నమెంట్ కట్టాలన్నమాట. బట్ గవర్నమెంట్ దీంట్లో మనకు చెప్పింది ఏంటి? నువ్వు తీసుకోవడం 1,20,000 తీసుకో, కానీ ₹1,00,000 ఏదైతే నువ్వు గూడ్స్ కొన్నప్పుడు కట్టావో ఆ ₹1,00,000 ఈ 1,20,000లోంచి సబ్ట్రాక్ట్ చేసి 20,000 మాత్రమే గవర్నమెంట్ కట్టండి. అంటే ఈ ₹1,00,000 ఏదైతే మనం పర్చేస్ పైన కట్టామో దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాం. ఆ క్రెడిట్ తీసుకొని మిగతా అమౌంట్ మాత్రమే గవర్నమెంట్ కట్టాల్సి ఉంటుంది. అండ్ ఈ క్రెడిట్ తీసుకోవడము, కట్టడం అనేది బేసిక్గా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, గూడ్స్ అమ్ముతున్నారో, కొని అమ్ముతున్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందండి. మనం కొని ఆ గూడ్స్ మనమే వాడుకున్నట్టయితే, మనం ఎవ్వరికి అమ్మనట్టయితే దాంట్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఏ రకమైన క్రెడిట్ అనేది ఉండదండి. అండ్ ఇప్పుడు ఈ సిఎస్టి విషయానికి వచ్చేసరికి ఈ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అనేది మనం అనుకున్నామో, ఈ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఒక స్టేట్లోంచి ఇంకో స్టేట్లో గూడ్స్ అమ్మితే మనకు సిఎస్టీ అనేది పడుతుందండి. అంటే ఇప్పుడు మనము మహారాష్ట్ర స్టేట్లో ఉండి తమిళనాడు స్టేట్ గూడ్స్ అమ్మినట్టయితే మనకి సిఎస్టీ పడుతుందండి. ఈ సిఎస్టీ అనే రేట్ ఎలా ఉంటుంది? లోకల్గా మనకి ఏదైతే ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ రేట్ ఏదైతే ఉందో అదే రేటు సిఎస్టీ కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే మహారాష్ట్ర నుంచి తమిళనాడుకి గూడ్స్ అమ్మినప్పుడు మహారాష్ట్రలో ఏదైతే లోకల్ రేట్ ఉందో అదే రేటు సిఎస్టీ కూడా అప్లికబుల్ అవుతుంది. కానీ ఇక్కడ గమనించిన విషయం ఏంటి అంటే, ఎవరైతే మన దగ్గర గూడ్స్ కొన్నారో ఆ వ్యక్తి కనుక సి ఫారం అనే ఒక ఫాము ఆ వ్యక్తి కనుక గూడ్స్ అమ్మిన వ్యక్తికి ఇచ్చినట్టయితే ఆ రేట్ ఏదైతే ఉందో అది కేవలం 2% మాత్రమే విధించడం జరుగుతుంది. అంటే లోకల్ రేట్ అన్న ఆ 2% అయినా రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో ఆ రేటే పడడం జరుగుతుంది. కానీ మనం ఎవరికైతే గూడ్స్ అమ్మామో ఆ వ్యక్తి మనకు సీఫామ్ అయి ఉంటే, ఆ సీఫామ్ ఇవ్వాలంటే ఆ వ్యక్తి ఆ రెస్పెక్టివ్ స్టేట్లో రిజిస్టర్డ్ అయి ఉండాల్సి వస్తుందండి. ఆ రిజిస్ట్రేషన్ లేకపోయినట్టయితే ఆ వ్యక్తి మనకి సీఫామ్ ఇవ్వలేరండి. ఇది వచ్చి మనకి సిఎస్టీ గురించి డిస్కషన్. ఇప్పుడు ఈ సర్వీస్ ట్యాక్స్ అనేది ఒక చిన్న విషయంగా స్టార్ట్ అయ్యి 1994లో మన ఫైనాన్స్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు 1994లో ఈ సర్వీస్ ట్యాక్స్ తీసుకోవడం జరిగిందండి. అప్పుడు కేవలం మూడు సర్వీస్ ట్యాక్స్ తీసుకొచ్చాను. కేవలం టెలిఫోన్, ఇన్సూరెన్స్, స్టాక్ బ్రోకింగ్, ఈ 3 మాత్రమే సర్వీస్ ట్యాక్స్ పరిధిలో తీసుకురావడం జరిగింది. బట్ ప్రతి సంవత్సరం
వేరు వేరు ఫైనాన్స్ మినిస్టర్లు ఆ లిస్టుని పెంచుకుంటూ వచ్చి ఈ రోజున 2012లో నెగిటివ్ లిస్ట్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు మన చిదంబరం గారు. అప్పుడు జరిగింది ఏంటి? ఆ 2012లో అన్ని రకాల సర్వీసుల పైన ట్యాక్స్ పడుతుంది, కొన్ని తప్ప. ఆ కొన్ని తప్ప అనే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ కొన్నిటిని నెగిటివ్ లిస్ట్ అని అంటామండి. ఆ నెగిటివ్ లిస్ట్లో ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో వాటిపైన ట్యాక్స్ పడకుండా మిగతా అన్ని సర్వీసెస్ పైన కూడా ట్యాక్స్ పడడం జరుగుతుందండి. అలాగే ఒక చిన్న ఎగ్జంప్షన్ నోటిఫికేషన్ అని ఏవైతే సర్వీసెస్ మనకు ట్యాక్సబుల్ ఉండదో, ఎగ్జాంపుల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాము, హెల్త్ కేర్ సర్వీసెస్ ఇలాంటివి, లేకపోతే మనం లాయర్ దగ్గరికి వెళ్తాము, మనం ఒక పూజారిని కానీ మనం ఒక పర్సన్ని కానీ పిలిచి పూజ చేయించుకుంటాము. ఈ పూజలో కానీ ఇలాంటి విషయాల్లో ఇలాంటి సందర్భాల్లో ఏవైతే మనకు సర్వీస్ ఇస్తున్నా కూడా వాటిపైన సర్వీస్ ట్యాక్స్ అనడం ఏది ఉండదండి. సో అన్ని సర్వీసెస్ పైన కాకుండా కొన్ని సర్వీసెస్ పైన మాత్రము సర్వీస్ ట్యాక్స్ లేదు అని చెప్పడం జరిగింది. మిగతా అన్ని సర్వీసెస్ పైన కూడా సర్వీస్ ట్యాక్స్ విధానం జరుగుతుందండి. అండ్ ఈ రోజున సర్వీస్ ట్యాక్స్ వచ్చి ఆల్మోస్ట్ 15% రేట్లో సర్వీస్ ట్యాక్స్ ఛార్జ్ చేయడం జరుగుతుందండి. సో ఇదొచ్చి మన మేజర్ వ్యాట్ కానీ సిఎస్టీ కానీ సర్వీస్ ట్యాక్స్ కానీ. ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా మనం సినిమాకి వెళ్ళినప్పుడు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ చూస్తామండి. ఒకవేళ హోటల్కి వెళ్ళి ఉన్నప్పుడు లగ్జరీ ట్యాక్స్ కూడా చూస్తామండి. అవి తక్కువ సందర్భాలు చూస్తుంటాము. బట్ ఈ వ్యాట్ సిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ అనేది ఏదైతే ఉందో అది మన చాలా రోజటి నడవడికలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో ఈ ట్యాక్స్ చూడడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.